హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మెడికల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. వీసా వచ్చిన తర్వాత మనం మెడికల్ ఎక్కడికి వెళ్లి చేయించుకోవాలి, ఇండియాలో మెడికల్ కి వెళ్తే ఏమేమి టెస్టులు చేస్తారు, అదే విధంగా మెడికల్ చేయించుకోవడానికి ఎంత డబ్బులు అవుతాయి, మెడికల్ రిపోర్ట్ ఎన్ని రోజులకు వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. రెండో పాయింట్ వచ్చి, మా తమ్ముని మెడికల్ అయితే రిపీట్ కొట్టారు. అంటే చిన్న ప్రాబ్లం వల్ల మళ్ళీ నెక్స్ట్ వారం రమ్మని మెడికల్ అయితే రిపీట్ కొట్టడం అయితే జరిగింది. ఏం ప్రాబ్లం వల్ల మా తమ్మునికి నెక్స్ట్ వారం రమ్మని చెప్పారు మెడికల్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్. చాలా మంది వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారు. మీరు లైక్ ఇచ్చారంటే మన వీడియో వైరల్ అవుతుంది, చాలా మంది చూడడానికి అవకాశం ఉంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మళ్ళీ దాని గురించి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చి, మనం మెడికల్ చేయించుకోవడానికి మన దగ్గర వీసా ఉండాలా, లేదంటే వీసా లేకుండా కూడా మనం మెడికల్కి వెళ్ళి మెడికల్ చేయించుకోవచ్చా అనేది తెలుసుకుందాం. మీరు ఎవరైనా సరే కువైట్ రావడానికి మెడికల్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర వీసా అనేది కంపల్సరీ ఉండాలి. మీది ఒకవేళ కాజిం వీసా అనుకోండి. కాజిం వీసా అంటే ఇంట్లో డ్రైవర్ వీసా అయినా సరే, ఆడవాళ్ళకి ఇంట్లో పని చేయడానికి వచ్చే వీసా అయినా సరే, హౌస్ బాయ్ వీసా అయినా సరే, దివాని పని చేయడానికి వచ్చే వీసా, ఇలాంటి వీసాలన్నింటినీ కాజిం వీసా అంటారు. ఈ వీసా అనేది ఖచ్చితంగా మీ చేతికి రావాలి. అంటే ఇక్కడ వీసా పుట్టిన తర్వాత ఇక్కడి నుంచి కొరియర్ చేస్తే మళ్ళీ మీకు చేరడానికి, అది మన దేశానికి చేరడానికి ఒక 10-15 రోజుల టైం అయితే పడుతుంది. ఆ వీసా వచ్చిన తర్వాత మెడికల్కి వెళ్ళి చేయించుకోవాలి. అంతకు ముందే మనం మెడికల్ చేయించుకోవచ్చు. అది ఎలా అంటే, ఇక్కడ వీసా మీ పేరు మీద పుడతానే ఆ వీసాను PDF ద్వారా మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేశారంటే దాన్ని మీరు ఇంటి దగ్గర PDF తీసుకొని కలర్ జిరాక్స్ తీసుకొని దాని ద్వారా అయినా సరే మనము మెడికల్కి వెళ్ళి మెడికల్ అయితే చేయించుకోవచ్చు. వీసా వచ్చిన తర్వాత ఒరిజినల్, ఆ వీసాను మళ్ళీ మీరు ఏ హాస్పిటల్లో అయితే మీరు మెడికల్ చేయించుకున్నారో, బెంగళూరు అయినా, చెన్నై, హైదరాబాద్, ఎక్కడికి వెళ్ళి మీరు మెడికల్ చేయించుకున్నారో ఆ హాస్పిటల్కు మళ్ళీ మన ఒరిజినల్ వీసా పంపించి ఆ వీసా పైన ఖచ్చితంగా స్టాంప్ అయితే పడాలి. ఆ హాస్పిటల్ స్టాంప్ పడితేనే మీరు మెడికల్ చేయించుకునేట్టు, లేదంటే మీకు ఇబ్బంది ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి. మెడికల్ చేయించుకోవడానికి ఎంత డబ్బులు అవుతాయి? ముందైతే మెడికల్ చేయించుకోవడానికి 2020, 2021, 2022 ఈ మధ్యలో అయితే 7,000, 6,500, 7,000 రూపాయలు అయితే తీసుకునే వాళ్ళు మెడికల్కు. ఇప్పుడైతే 8,000 రూపాయలు అయితే మెడికల్ తీసుకుంటున్నారు. నేను కూడా 8,000 రూపాయలు అయితే డబ్బులు కట్టాను మా తమ్మునికి మెడికల్కు. ఇప్పుడు ఎందుకు అలా తీసుకున్నారని కూడా నేను అడిగాను, 2-3 ఏజెంట్లను అడిగితే ఇప్పుడు రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. మీ సైడ్ మెడికల్కు ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తర్వాత నేను మళ్ళీ మా ఏజెంట్ని అయితే అడుగుతాను. చాలా మంది నాకు మా సబ్స్క్రైబర్లు మెడికల్కు ఇంత తీసుకొని మెడికల్ చేయించుకున్నారంట, మీరు ఎందుకు నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నారని నేను అడుగుతాను. ఇకపోతే మెడికల్కు వెళ్లే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు చెప్తా చూడండి. మీరు మెడికల్కి వెళ్లే ముందు మీ హెల్త్ ఎలా ఉన్నది అనేది ఒకసారి మీరు చూసుకోండి. మీకు ఒకవేళ జలుబు చేసి ఉన్నా, తుమ్ములు వస్తా ఉన్నా, ఏదైనా అలర్జీ ఉన్నా, ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం మెడికల్కు కొన్ని రోజులు వెళ్లకుండా మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మంచిగా చూపించుకొని క్లియర్ అయిన తర్వాతే మీరు మెడికల్కి వెళ్ళండి. ఏమి కాదు అనుకోని మీరు మెడికల్కి వెళ్ళారనుకోండి, మీకు మళ్ళీ రిపీట్ కొట్టారనుకోండి, మళ్ళీ వెళ్ళడానికి మనము ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోవాలి, మళ్ళీ అంత దూరం జర్నీ చేయాలా, ఇదంతా తలనొప్పి ఉంటుంది. ఆ సమస్యలు లేకుండా ఉండాలంటే మన ఆరోగ్యం ఎలా ఉన్నది అనేది ఒకసారి చూసుకుని మన ఆరోగ్యం క్లియర్ అయిన తర్వాతే మీరు మెడికల్కి వెళ్ళండి. మీకు ఏదైనా జ్వరం వచ్చినా కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మంచిగా క్యూర్ అయిన తర్వాత మెడికల్కి అయితే వెళ్ళండి. మెడికల్లో ఏమేమి టెస్టులు చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. మెడికల్లో టెస్టులు వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎక్స్రే తీస్తారు, బాడీ మొత్తం చెకప్ చేస్తారు. అంటే మనల్ని నిలబెట్టి బట్టలు, మన షర్టు, బన్నీను మొత్తం తీసేసి మన బాడీలో ఏమైనా ఆపరేషన్స్ జరిగాయా ఏంటి, బాడీ అంతా కూడా మొత్తం టెస్ట్ చేస్తారు. ఏదన్నా ఆపరేషన్లో జరిగి ఉన్నా కూడా ఆ ఆపరేషన్ దేని వల్ల జరిగింది, ఎందుకు మీరు ఆ ఆపరేషన్ చేయించుకున్నారని అడుగుతారు. ఫలాన్ని ఇబ్బంది ఉండింది, దానివల్ల నేను ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పండి. ప్రాబ్లం అయితే ఏముండదు. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, నాకు అపెండిక్స్ వల్ల నేను ఆపరేషన్ చేయించుకున్నా అన్న, నాకు లేడీస్ కూడా చాలా మంది మాకు ఆపరేషన్లు జరిగినాయన్న, ఆపరేషన్లు జరిగితే మాకు ఏమైనా మెడికల్ అన్ఫిట్ చేస్తారా ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. మనకు సహజమే ఆపరేషన్లు అనేవి ఎవరికైనా కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతూ ఉంటాయి కొందరికి. అలాంటివైతే మెడికల్లో ఏమి ఇబ్బంది ఉండదు. ఏమంటే వాళ్ళు చూస్తారు బాడీ అంతవరకే, కానీ ఆపరేషన్లు జరిగి ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మెయిన్గా మన మెడికల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి వస్తూ ఉంటాయంటే,
ఎక్స్రేలో ఏదైనా డాట్స్ ఉన్నా కానీ చెస్ట్ పైన ఏదైనా లోపల చిన్న చిన్న మచ్చలు ఉన్నా అలాంటివి ఎక్కువ మంది అలాంటి దాంట్లో వల్ల అన్ఫిట్ అవుతూ ఉంటారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము ఉన్నా అలాంటివి ఉంటే మళ్ళీ రిపీట్ కొడతారు. అంటే ఒక 10 రోజులు మందులు వాడి రమ్మని రిపీట్ అయితే కొడతారు. ఇంకా బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండింది అనుకోండి, వాళ్ళు కూడా ఒక 10-15 రోజులు మందులు వాడి రిపీట్ కొడతారు. ఇంకేదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ మచ్చలు కానీ ఏదైనా బ్లడ్లో ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అన్ఫిట్ చేసేస్తారు. మీరు కువైట్కి రాకుండానే అన్ఫిట్ చేసేసి వీసాని రిటర్న్ అయితే పంపించేస్తారు. ఆల్మోస్ట్ బ్లడ్లోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల్లో నెమ్ము వల్ల ఇలాంటి ఎక్స్రేలో ఎక్కువ మందికి అన్ఫిట్ అయ్యేది ఎక్కడంటే ఎక్స్రేలోనే. మిగతా దాంట్లో ఎక్కడ కూడా అన్ఫిట్ చేయరు. ఎక్స్రేలో ఒక్క దాంట్లోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వల్ల మీకు నెక్స్ట్ వారం రమ్మని చెప్పారనుకోండి, ఏదైనా ఊపిరితిత్తుల్లో నెమ్ము ఉంది, లేదంటే ఏదైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇలాంటివి ఉండి ఒక 10 రోజులు మందులు వాడి మళ్ళీ రమ్మని చెప్పారనుకోండి, ఖచ్చితంగా మీరు వాళ్ళు ఇచ్చే మందులు అయితే వాడద్దండి. ఆ మందుల వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఆ మందులు వాడి వెళ్ళినా కూడా మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ రిపీట్ కొడతారు. అంటే మళ్ళీ అన్ఫిట్ చేసి మళ్ళీ 10 రోజుల తర్వాత రమ్మని మళ్ళీ చెప్తూ ఉంటారు. ఆ విధంగా 2-3 వారాలు అయితే మిమ్మల్ని తిప్పుకుంటారు. మనకి డబ్బులు వేస్ట్. మీకు ఒకవేళ ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా రిపీట్ అంటే నెక్స్ట్ వారం రమ్మని మళ్ళీ చెప్పారనుకోండి, మీరు ఖచ్చితంగా ఎక్కడైనా మంచి హాస్పిటల్కు, హైదరాబాద్ కానీ మీ దగ్గర ఏ సిటీ అయితే దగ్గరగా ఉంటుందో అక్కడ మంచి హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి మీరు ఎక్స్రే తీయించుకొని, మాకు పలాని ప్రాబ్లం ఉండింది, మీ మెడికల్కి వెళితే మీరు ఒకసారి మళ్ళీ మాకు టెస్ట్ చేసి దానికి తగ్గట్టు మాకు మందులు ఇవ్వండి సార్, నేను మళ్ళీ మెడికల్కి వెళ్ళాలని చెప్పి మీరు మంచి డాక్టర్ని కలిసి మీరు ఎక్స్రే తీయించుకొని మీకు ఉన్న ప్రాబ్లమ్స్కు మీరు మందులు వాడారనుకోండి, క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీరు మెడికల్కి వెళ్ళండి, మీరు పాస్ అయిపోతారు. మీరు వాళ్ళు ఇచ్చారు కదా, నెక్స్ట్ వారం రమ్మని చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్లు ఏదో ఒక 4-5 టాబ్లెట్లు ఇచ్చింటారు, అవి వాడేసి మళ్ళీ మీరు వెళ్ళారనుకోండి, మళ్ళీ మన టైం బాగాలేకపోతే మళ్ళీ అన్ఫిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వారం రమ్మని చెప్తూ ఉంటారు. అలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని మెడికల్కి అయితే వెళ్ళండి. ఇంకపోతే మెడికల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందన్న, మనం మెడికల్కి వెళ్ళాం, మా టెస్టులు అన్నీ అయిపోయాయి, రిపోర్ట్ ఎన్ని రోజులకు వస్తుంది అని చాలా మంది అడుగుతుంటారు. మెడికల్ రిపోర్ట్ అనేది వెంటనే ఇచ్చేస్తారు. మీ టెస్టులు అన్నీ అయిపోయిన ఒక 3-4 గంటల్లోనే మీ రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది, మీరు పాస్ అయినారా ఫెయిల్ అయినారా అని. లేకుంటే మీరు ఇంటికి చేరేలోగా మీ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఎవరి ద్వారా అయితే మెడికల్కి వెళ్ళారో ఏజెంట్ ద్వారా ఆ ఏజెంట్కి అయితే చెప్పేస్తారు పాస్ అయినారా ఫెయిల్ అయినారా అనేది. చాలా మంది 2 రోజులకు వస్తుందా 3 రోజులకు వస్తుందా అని అడుగుతుంటారు. ఏం లేదు, మీరు వెళ్ళిన ఒక 5-6 గంటల్లోనే మీరు మెడికల్లో పాస్ అయింది, ఫెయిల్ అయింది చెప్పేస్తారు. అన్ఫిట్ అయిన వాళ్ళు మాత్రం అక్కడే చెప్పేస్తారు. 99% లోపలనే చెప్పేసి మీకు ఒక ఏవైనా కొన్ని టాబ్లెట్స్ రాయిస్తారు. అవి అయితే మీరు తీసుకోవద్దండి, మీరు బయట చూపించుకోండి ఎక్కడైనా. ఒకవేళ మాకు మెడికల్ అన్ఫిట్ కొట్టి నెక్స్ట్ వారం రమ్మని చెప్తే మళ్ళీ మేము 8,000 కట్టే మేము మెడికల్కి వెళ్ళాలా అని చాలా మంది అడుగుతున్నారు. అలా ఏం ఉండదు ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి మెడికల్కి 8,000 రూపాయలు కట్టేసి వెళ్ళారనుకోండి, మీకు రిపీట్ కొట్టారనుకోండి, దేనివల్ల మీకు రిపీట్ ఇచ్చారు అంటే మీకు ఎక్స్రేలో ప్రాబ్లం వల్ల రిపీట్ ఇచ్చారా, బ్లడ్ ప్రాబ్లం వల్ల రిపీట్ ఇచ్చారా అనే దాన్ని పట్టించి మన ఫీజు అయితే పే చేసి మళ్ళీ వెళ్ళాలి. మీకు ఎక్స్రేలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎక్స్రేకి మాత్రమే మనము డబ్బులు కట్టాలి. 1,000 రూపాయలు డబ్బులు కట్టి మళ్ళీ మనం మెడికల్కి అయితే వెళ్ళాలి. ఒకవేళ ఎక్స్రేలో బ్లడ్ రెండింటిలో ప్రాబ్లం చూపించింది అనుకోండి, 2,000 రూపాయలు కట్టి మనం మెడికల్కి అయితే వెళ్ళాలి. ఆ విధంగా మనము వెళ్ళి మళ్ళీ మనం మెడికల్ అయితే చేయించుకోవాలి. ఒకవేళ మీరు 2 సార్లు కూడా వెళ్ళారు, ఆ హాస్పిటల్లో 2-3 సార్లు కూడా మీకు అన్ఫిట్టే కొడుతున్నారు, నీకు ఆ హాస్పిటల్ నచ్చలేదు, నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళి నువ్వు మళ్ళీ మెడికల్ చేయించుకోవాలనుకో, మనం వెళ్ళిన హాస్పిటల్ది మనం అపాయింట్మెంట్ అనేది మనం క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకోవాలంటే 2,000 రూపాయలు మళ్ళీ అదనంగా మనం డబ్బులు అయితే ఆన్లైన్లో కట్ అయిపోతుంది. ఆ హాస్పిటల్ క్యాన్సిల్ అయిపోయి వేరే హాస్పిటల్ మళ్ళీ మనకు వస్తుంది. 2,000 రూపాయలు అదనంగా క్యాన్సిల్ అయిపోతుంది. వేరే హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ మనం 8,000 రూపాయలు మెడికల్ కట్టి ఫస్ట్ టైం మనం ఎంత డబ్బులు కట్టి వెళ్ళామో అంత డబ్బులు కట్టి మళ్ళీ మనం మెడికల్ అయితే చేయించుకోవాలి. అంటే కొందరికైతే అన్ఫిట్ కొట్టేస్తారు. అన్ఫిట్ కొట్టేశారు అనుకోండి, వాళ్ళు 1 నెల తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి కావాలంటే మళ్ళీ మనము మెడికల్ చేయించుకోవచ్చు. ఆ నెల వరకు మనం వేరే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మనకు అపాయింట్మెంట్ రాదు. నెల తర్వాతే మనకు మళ్ళీ వేరే హాస్పిటల్కి మనం అపాయింట్మెంట్ పెట్టుకోవచ్చు. ఆ హాస్పిటల్ క్యాన్సిల్ చేసుకోవడానికి 2,000 రూపాయలు డబ్బులు కట్టేశామంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం వేరే హాస్పిటల్కు అపాయింట్మెంట్ పెట్టుకొని మెడికల్కి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ బెంగళూరుకి వెళ్ళారు ఇప్పుడు ఫస్ట్ టైము, నెక్స్ట్ టైము మెడ్రాస్ వెళ్ళొచ్చు, లేదంటే హైదరాబాద్, ఎక్కడైనా సరే రెండోసారి మళ్ళీ మనం మొత్తం డబ్బులు పే చేయాలి. 7,000 8,000 మెడికల్కి మీ సైడ్ ఎంత తీసుకుంటున్నారో అంత డబ్బులు కట్టి మనం మళ్ళీ వేరే తానికి వెళ్ళి మెడికల్ అయితే చేయించుకోవచ్చు. ఇంకా మా తమ్మునికి ఎందుకు రిపీట్ ఇచ్చారు మెడికల్ అనేది మనం తెలుసుకుందాం. మా తమ్ముడు వెళ్లే ముందు మా తమ్మునికి జలుగు అనేది ఉండింది, దగ్గు జలుగు కొద్దిగా
ఎక్కువగా ఉండింది. అది పెట్టుకొని వాడు అలానే మెడికల్కి వెళ్ళాడు. నాకు కూడా చెప్పలేదు. మామూలుగా బాగుంది అనుకున్నా నేను కూడా. మెడికల్కి వెళ్ళాడు. మెడికల్కి వెళితే ఊపిరితిత్తుల్లో లైట్గా నెమ్ము ఉన్నదనేసి మెడికల్లో రిపీట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మళ్ళీ ఒక 10 రోజులు మందులు వాడి రమ్మని రిపీట్ అయితే కొట్టారు. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మళ్ళీ 1000 రూపాయలు అయితే నేను డబ్బులు కట్టాలి ఎక్స్రేకి మాత్రమే. వెళ్ళడానికి ఒక 500 రూపాయలు బాడీకి తీసుకుంటారు. కారులో వెళ్తారు కాబట్టి ఒక 1500 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. నేను ఈ 10 రోజులు వాళ్ళు ఇచ్చిన మందులు వాడకుండా తిరుపతికి వెళ్ళి, మాకు తిరుపతి దగ్గర కాబట్టి తిరుపతికి వెళ్ళి మంచి హాస్పిటల్లో చూపించుకోమని చెప్పాను. అక్కడికి ఈ రోజు వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ చూపించుకున్న తర్వాత మళ్ళీ మెడికల్కి అయితే పంపిస్తాను. మా తమ్ముడు వెళ్ళిన బ్యాచ్ 30 మంది వెళితే 30 మందిలో 20 మందికి అన్ఫిట్ చేశారు. అంటే కొందరినైతే పూర్తిగా అన్ఫిట్ కొట్టేశారు. ఒక 10 మందిని, ఒక 10 మందిని అయితే రిపీట్ కొట్టారు. అంటే మళ్ళీ రాండి నెక్స్ట్ వారం, మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిపీట్ కొట్టడం జరిగింది. ఈ విధంగా అయితే చేశారట. మెడికల్ అయితే చాలా చాలా కఠినంగా చేస్తున్నారు బెంగళూరులో అయితే. ముందైతే బెంగళూరులో చాలా ఈజీగా పాస్ అయిపోయే వాళ్ళు. ఇప్పుడు బెంగళూరులో అయితే చాలా చాలా కఠినంగా చేస్తున్నారు. మీరు ఒకవేళ కొత్తగా మెడికల్కి పెట్టుకోవాలనుకుంటే చెన్నై పెట్టుకోండి, లేదంటే హైదరాబాద్ పెట్టుకోండి మేలు అంటున్నారు ఇప్పుడు కొందరు ఏజెంట్లు. చెన్నై అయినా హైదరాబాద్ అయినా పర్వాలేదు, పాస్ చేసేస్తారని అంటున్నారు. బెంగళూరు కూడా పెట్టుకొని మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది, చెప్పలేం. కొందరికైతే 3 సార్లు కూడా రిపీట్ కొట్టారు. ఒక ఆవిడ అడిగిందంట, మీరు ఇచ్చిన మందులో నేను వాడొచ్చా కదా మెడికల్కు, నాకెందుకు మళ్ళీ నాకు రిపీట్ కొడుతున్నారు, నాకు మళ్ళీ ఎందుకు అన్ఫిట్ చేస్తున్నారంటే, మీకు ఇంకా తగ్గలేదమ్మా, మీకు ఇంకా క్యూర్ అవ్వలేదు, క్యూర్ అవ్వంటే మేమేం చేయాలని చెప్తున్నారంట. అంటే వాళ్ళు ఇచ్చిన మందులే వాడేసి మెడికల్కి వెళ్తా ఉంది. అలా వెళితే మళ్ళీ వాళ్ళని రిపీట్ కొడతానే ఉంటారు. మనం బయట ఎక్కడైనా మంచి డాక్టర్ దగ్గర చూపించుకొని వెళ్ళామంటే మనం మెడికల్ అయితే పాస్ అయిపోవచ్చు. ఓకేనా? ఇది ఒక చిన్న ప్రాబ్లం వల్లే మా తమ్మునికి మెడికల్ అయితే రిపీట్ కొట్టారు. నేను మా తమ్ముని ప్రాసెస్ మొత్తం అయిపోయేంత వరకు నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అంటే మా తమ్ముడు కువైట్కి వచ్చే వరకు స్టాంపింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, పీసీసీ ఇది కావచ్చు, ప్రతి ఒక్క విషయం కూడా మీకు వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హింద్.